ఈ నూతన సంవత్సరంలో మనం ఒక నూతన వాగ్దానం కలిగి ఉండాలి. అంటే 2024 నుంచి 2025లోకి వచ్చాము. అంటే మనం మన కుటుంబం తరపున మనం ఒక నూతనమైన ఒక జీవితాన్ని ప్రారంభించే వారిగా ఉండాలి. అంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే కుటుంబంలో మనం కట్టుకోవాలి. కుటుంబం అంతా మనం దేవునిలో ఉండేలాగా ఏమీ ఉండదు. మన కుటుంబంలో పిల్లలు పెద్దలుగా మనము దేవుణ్ణి ఆరాధించే వారంగా, దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉంటే మన కుటుంబాలు దీవించబడతాయి, మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. అవును, నేటి దినాలు దుర్దినాలలో మనం జీవిస్తున్నాము. దుర్దినాల్లో మనం దేవుని స్మరణ చేసుకునే వారిగా ఉండాలి. మోసంతో చెడిపోయింది లోకంలో మనం ఉంటున్నాము. అయితే దేవుడు ఈ లోకంలో ఉండి మనల్ని రక్షించేవారిగా ఉన్నాడు. మనం నిత్యము దేవుని ప్రార్థించి ఆయన్ని ఆరాధించేవారిగా ఉండగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని, మన కుటుంబాన్ని ఈ నూతన సంవత్సరంలో దీవించేవాడిగా ఉన్నాడు. అయితే మనం చేయదలుచుకుంది ఏంటంటే, అయ్యా ఈ నూతన సంవత్సరం నుంచి నేను నా కుటుంబము నీ సన్నిధిలో గడపాలి, నీ సన్నిధిలో మేము నిన్ను ఆరాధించే వారిగా ఉండాలి అని నూతన ఒక వాగ్దానం మనం తీసుకునే వారిగా ఉండాలి. అప్పుడే మన కుటుంబం వర్ధిల్లుతుంది, దేవుని దీవెనలు పొందుకుంటాము. అవును, ఈ లోకంలో మనం ఎంత ప్రయాసపడినా, ఈ లోకంలో మనం ఎంత కష్టపడి మనం జీవిస్తున్నా కూడా మనకు ఈ లోకము మన ఎహెజ్కేలు గ్రంథంలో 36:26 అంటున్నాడు, నేను నీకు నూతన హృదయం ఇచ్చేదను, నేను నీకు నూతన స్వభావాన్ని కలుగజేసేదను. అవును, నీ రాతి గుండెను తీసేసి నీకు మాంసం ముద్ద గుండెను నీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అవును, 2024 పోయిన సంవత్సరంలో మన హృదయం, మన జీవితాలు చీకట్లో ఉన్నాయి. రాత్రి హృదయంగా దేవుని వైపు మరలకుండా ఉన్నాము. కానీ దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన గుండెల్ని, మన హృదయాలని, మన జీవితాన్ని మార్చేవాడిగా ఉంటున్నాడు. ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో దేవునిలో ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి, మా కుటుంబం దేవునిలో వర్ధిల్లాలని ఒక నూతన వాగ్దానం మేము తీసుకున్నాము. ఆ విధంగా మేము సాగులాగిన, ఆ విధంగా దేవుడు మమ్మల్ని నడిపించాలన్నా మీ అందరి ప్రార్థన సహకారం మాకు తప్పకుండా కావాలి. ఎందుకంటే మీ ప్రార్థన సహకారంతో, మీ ప్రార్థన దేవుడు విని మా కుటుంబం వైపు ఆయన కనులు మా మీద ఉంచుతాడు. ఆయన హృదయం, ఆయన జాలి, ఆయన కృప మా కుటుంబాల మీద ఉంచుతాడు. కాబట్టి మీ అందరిని నేను హృదయపూర్వకంగా అడుగుతున్నాను, మా కోసం ప్రార్థించండి. మేము ప్రభువులో ఉండాలి, మేము ప్రభువుకై జీవించాలి. ఈ లోకంలో ప్రభు కొరకే మేము బ్రతికేలాగిన మీ అందరూ మా గురించి ప్రార్థన చేయగలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను.